హాయ్ అండి అందరికి. ఈ రోజు చేపల పులుసు ఎలా చేయాలంటే నా వేలో నేను చెప్తానండి. చాలా రోజులైంది యూట్యూబ్ లోని వీడియో అప్లోడ్ చేసి, కొద్దిగా హెల్త్ ప్రాబ్లం వచ్చింది, అందుకేనేసానండి. మనం అయితే చేపలను ముందుగా తీసుకుందాం. ఈ చేప పేరేంటో నాకు తెలియదు. దీన్ని బాగా మనం ఉప్పు వేసి 2-3 సార్లు కడుక్కోవాలండి. బాగా శుభ్రంగా కడుక్కుంటే మనకి ఏంటంటే నీచు వాసన రాదు. అంటే చేపలు అదొక కంపులా ఉంటుంది కదా, ఆ స్మెల్ అయితే మనకు రాదు. ఇలా కడిగిసిన తర్వాత దాని మీద కొద్దిగా ఉప్పుని, కారాన్ని, పసుపు కొద్దిగా వేసి బాగా కుదించి 1 గంట సేపు దాన్ని పక్కన పెట్టేయండి. అంటే మూత పెట్టి పక్కన పెట్టేయాలండి. ఇలా మనం పక్కన పెట్టడం వల్ల బాగా మాది మ్యాగ్నెట్ అవుతుంది అనమాట. ఈలోపు మనం మిక్సీ జార్లోకి టమాటా, ఒక 3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా చింతపండు నీటిలో నానవేసింది, ఇవన్నీ కలిపి గ్రైండ్ పెట్టి పక్కన ఉంచుకుందామండి. ఇలా ఉంది కదా మనకి, అంటే ఇది గ్రైండ్ చేసిన తర్వాత చూడండి ఇలా వస్తుంది మనకి. దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇలా మనం పెట్టుకున్న తర్వాత మనకి ఏంటంటే ఈ చేపల పులుసు చెయ్యాలంటే మందపాటి గిన్నె తీసుకుంటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే అంటే కుకింగ్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట. మందపాటి గిన్నెలోని గిన్నె తీసుకొని ఆయిల్ వేయండి, కొద్దిగా ఆయిల్ పడుతుంది, కొద్దిగా ఆవాలు వేయండి, జీలకర్ర వేయండి. అయితే దీనికి ఏంటంటే ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కోసుకుంటే ఆ టేస్టే వేరండి. చిన్న ముక్కలుగా కోసుకొని దాన్ని బాగా వేపండి. అంటే ఉల్లిపాయ ఎలా వేగాలంటే బ్రౌన్ కలర్ రావాలండి. బ్రౌన్ కలర్ వచ్చింది అంటే చాలా టేస్ట్ ఉంటుంది. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. తర్వాత మనం ముందుగా మిక్సీ జార్ పట్టుకున్నాం కదా చింతపండు రసాన్ని, దానిలో వేసి బాగా కలపాలి. ఇలా కలపడం వల్ల ఏమవుతుందంటే మ్యాగ్నెట్ బాగా అవుతుందండి. చేపల పులుసు చాలా టేస్ట్ గా వస్తుంది. ఇలా అంటే హైలోనే పెట్టండి. మనకి ఎప్పుడైతే మనం ఎంత ఆయిల్ వేసామో అంత ఆయిల్ పైకి తేలిపోతుంది అనమాట. ఆ తేలిపోయిన తర్వాత మనం దానిలో ఫిష్ ముక్కలు వేసుకోవచ్చు. నేను కొద్దిగా ముక్కల్ని ఫ్రై కూడా పెట్టాను. ఫ్రై కూడా చాలా బ్రహ్మాండంగా వచ్చిందండి. ఇక ముక్కలు వేసుకున్న తర్వాత మనం బాగా మరిగించుకోవాలి. ఇలా మనకి నూనె పైకి తేలిపోయింది అంటే చేప ముక్క ఉడికిపోయింది అని అర్థం అండి. చాలా టేస్ట్